Good morning. The next topic is center type cylindrical grinders. సో అంటే మనం వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రైండింగ్ మెషిన్స్ తెలుసుకున్నాం. సో దాంట్లో అంటే రఫ్ టైప్ గ్రైండర్స్ అండ్ ప్రెసిషన్ గ్రైండర్స్. ప్రెసిషన్ గ్రైండర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఈ సిలిండ్రికల్ గ్రైండర్. సిలిండ్రికల్ గ్రైండర్స్లో మనకి సెంటర్ టైప్ ఉన్నాయి, సెంటర్ లెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్. సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్ని మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తారంటే టు ప్రొడ్యూస్ ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్. అంటే ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్ని మనం గ్రైండింగ్ చేయాలి అన్నప్పుడు ఈ సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్ అన్నాం అంటే ఏంటంటే అవుటర్ సర్ఫేసెస్ని మాత్రమే మనం దీంట్లో గ్రైండింగ్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు అ లేత్ మిషన్. మనకి సెంటర్ లేత్ మిషన్ ఎలా అయితే ఉంటుందో ఈ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు సెంటర్ లేత్ మిషన్. సో సెంటర్ లేత్ మిషన్ అన్నాం కాబట్టి జనరల్గా వర్క్ పీస్ని మనం ఏం చేస్తామంటే ఇన్ బిట్వీన్ టూ సెంటర్స్, నథింగ్ బట్ లైవ్ సెంటర్ అండ్ డెడ్ సెంటర్స్ మధ్యలో వర్క్ పీస్ని హోల్డ్ చేసి ఏం చేయాలి, రొటేట్ చేయాలి. ఓకే, సి ఐ విల్ డ్రా ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ ద సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్. ఇది మనం తీసుకున్న వర్క్ పీస్ అనుకోండి. సో వర్క్ పీస్ ఏమవుతుంది, అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవ్వాలి ఇన్ బిట్వీన్ టూ సెంటర్స్. సో ఇటువైపు ఏంటంటే మనం డెడ్ సెంటర్ మౌంట్ చేస్తున్నాం, రైట్ సైడ్ ఏంటి లైవ్ సెంటర్ ఆర్ఎల్స్ ఇర్రెగ్యులర్ వర్క్ పీసెస్. కానీ మనం ఏం చేస్తాం, మనకి కొన్ని వర్క్ హోల్డింగ్ డివైసెస్ ఉన్నాయి, లేత్ డాగ్స్ ఉన్నాయి, క్యారియర్స్, ఫేస్ ప్లేట్స్, డ్రైవ్ ప్లేట్స్. సో దీంట్లో నేను ఏంటంటే డాగ్ అండ్ ఫేస్ ప్లేట్ అరేంజ్మెంట్ తీసుకొని, సో అంటే ఇలా ఉంటుంది. ఇది డాగ్ అయితే దీనికి ఇలా ఫేస్ ప్లేట్ అటాచ్ చేసుకొని, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వర్క్ పీస్ని ఒకవైపు డెడ్ సెంటర్ పెట్టి ఇంకొక వైపు డాగ్ అండ్ ఫేస్ ప్లేట్ అరేంజ్మెంట్తో రొటేట్ చేస్తున్నాం. సో సిలిండ్రికల్ గ్రైండర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, గ్రైండింగ్ వీల్, సో సపోజ్ గ్రైండింగ్ వీల్ ఇలా రొటేట్ అవుతుంది అనుకో, సి ఇలా ఉంది గ్రైండింగ్. సో ఇది గ్రైండింగ్ వీల్స్ అంటే. సో వీల్ అనేది ఏంటంటే ఇందులో కూడా వీలు రొటేట్ అవుతుంది, వర్క్ రొటేట్. సి ఇక్కడ ఏంటంటే రెండు ఒకే డైరెక్షన్లో రొటేట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్, దిస్ ఈజ్ అవర్ గ్రైండింగ్ వీల్. సో ఇది ఏంటంటే సిలిండ్రికల్ గ్రైండింగ్ ఆపరేషన్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, అవుటర్ సర్ఫేసెస్ ఆఫ్ ద వర్క్ పీస్ని మనం ఇందులోని ఫినిషింగ్ చేస్తాం. సో అవుటర్ సర్ఫేస్ ఫినిషింగ్ చేయాలంటే సో గ్రైండింగ్ వీల్ని ఏం చేస్తున్నాం, అది రొటేట్ అవుతూ ఇలా లీనియర్గా మూవ్ చేస్తాం. ఓకే, సో అంటే వర్క్ పీస్ కాన్స్టెంట్. లేత్ మెషిన్లో వర్క్ పీస్ అనేది ఏంటి, ఓన్ యాక్సిస్లో అది రొటేట్ అవుతూనే ఉంటుంది సెంటర్ బేస్ చేసుకొని. బట్ వర్క్ పీస్కి ఎటువంటి మూమెంట్ ఉండదు, అంటే ఓన్లీ రొటేషన్ ఒకటే, లీనియర్ మూమెంట్ ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నాం, గ్రైండింగ్ వీల్ని అటాచ్ చేసుకొని వీల్ని రొటేట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీడింగ్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చే ఫీడింగ్ ఏమంటాం మనం ట్రాన్స్వర్స్ ఫీడింగ్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ట్రాన్స్వర్స్ ఫీడింగ్. సో ఇలా ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. సో ఇది రొటేట్ అవుతుంది, లీనియర్గా మూవ్ అవుతుంది. ఇదేంటి వర్క్ పీస్ రొటేషన్. సో దిస్ ఈజ్ ద సెంటర్. సో వర్క్ని మౌంట్ చేయడానికి అనమాట ఇవి సెంటర్స్. సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సెంటర్ టైప్ అన్నాం కాబట్టి అంటే మీనింగ్ ఏంటి, వర్క్ పీస్ని ఇన్ బిట్వీన్ టూ సెంటర్స్లో పెట్టి మౌంట్ చేయాలి. అంటే వర్క్ పీస్కి సపోర్ట్ ఉంటుంది, రిజిడ్ సపోర్ట్ ఉంటుంది. బట్ సెంటర్లెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా వర్క్ పీస్ని ఫ్రీగా రొటేట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిలిండ్రికల్ గ్రైండింగ్. సో డ్యూరింగ్ గ్రైండింగ్ ఆపరేషన్ వర్క్ పీస్ అండ్ వీల్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో. ఓకే, సో క్లాక్ వైజ్ ఆర్ఎల్స్ ఇక్కడ ఏంటి రెండు కూడా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ఫినిష్ చేయాల్సిన సర్ఫేస్, ఇఫ్ ద ఫినిష్డ్ సర్ఫేస్ ఈజ్ వైడర్ దాన్ ద వీల్, అంటే ఏంటంటే గ్రైండింగ్ వీల్ కన్నా పెద్దది ఉంది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, అయితే వీల్కి లేదా వర్క్ పీస్కి ఏంటంటే ఫీడింగ్ని ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో ఇస్తున్నాం. ఇప్పుడు వర్క్ పీస్ పెద్దది ఉంది, వీల్ చిన్నది ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వీల్కి ఫీడింగ్ ఇస్తున్నాం. సో ఇక్కడ అయిపోయిన తర్వాత గ్రైండింగ్ ఇక్కడికి వస్తుంది వీల్ అలా లేదు. ఇప్పుడు మనం తీసుకున్న వర్క్ పీసెస్ ఏంటంటే చిన్న సైజ్ వర్క్ పీసెస్ తీసుకున్నాం. సో అప్పుడు ఏంటి వీల్కి ఫీడింగ్ ఇవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలిండ్రికల్ గ్రైండింగ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్వర్స్ గ్రైండింగ్. ట్రాన్స్వర్స్ అంటే బేస్డ్ ఆన్ ద ఫీడింగ్ ఆఫ్ ద వీల్కి ఫీడింగ్ ఇస్తున్నామా వర్క్ పీస్కి ఫీడింగ్ ఇస్తున్నామా దాన్ని బేస్ చేసుకొని టూ టైప్స్ ఏంటంటే ఒకటి ట్రాన్స్వర్స్ గ్రైండింగ్, సెకండ్ వన్ ప్లంజ్ గ్రైండింగ్, PLUNGE ప్లంజ్ గ్రైండ్.
సో వాటి బేసిక్ ప్రిన్సిపల్ డయాగ్రామ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ డ్రా చేస్తున్నాను నేను ట్రాన్స్వర్స్ గ్రైండింగ్కి. సో ఇది వర్క్ పీస్ యాక్సిస్, దిస్ ఇస్ అవర్ వర్క్ పీస్. ఇన్ బిట్వీన్ 2 సెంటర్స్ మనం దీన్ని మౌంట్ చేసాం. వర్క్ పీస్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది మనం తీసుకున్న గ్రైండింగ్ వీల్. ట్రాన్స్వర్స్ గ్రైండింగ్ అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ ఇవి ముందు చెప్పుకున్నట్టే ట్రాన్స్వర్స్ ఫీడింగ్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే వీల్ అనేది సో అది ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ ఇలా ఫ్రంట్ బ్యాక్ మనం ఫీడింగ్ ఇస్తాం. ఇక్కడ ట్రాన్స్వర్స్ గ్రైండింగ్ అంటే లార్జ్ సైజ్ వర్క్ పీసెస్కి మనం గ్రైండింగ్ చేయాలి. ఇదేంటిది అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్లో ఇది రొటేట్ అవుతుంది, ఇది కూడా రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంది ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ చెప్పుకున్నాం, ఇలా లీనియర్ ఫీడ్ ఇస్తే ట్రాన్స్వర్స్ ఫీడ్. వీల్ని మూవ్ చేయొచ్చు, లేదా వర్క్ పీస్కి కూడా మనం ఇస్తాం అట్ ఏ టైం. ఓకే, సో దీన్ని ఏమంటాం, ఈ ఫీడింగ్ ఇస్తే దీన్ని ట్రాన్స్వర్స్ గ్రైండింగ్ ఆపరేషన్ అండి. సెకండ్ ఆపరేషన్ ఏంటి, ప్లంజ్ గ్రైండింగ్. ఇది లార్జ్ వర్క్ పీసెస్ కదా. ప్లంజ్ గ్రైండింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే షార్ట్ వర్క్ పీసెస్కి నథింగ్ బట్ స్టెప్స్. చూడండి, వర్క్ పీస్ ఇక్కడ నుంచి అక్కడికి ఒక డయామీటర్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి ఇంకో డయామీటర్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో డయామీటర్ పెంచాం. సో ఏమైంది, డయామీటర్స్ అనేవి వ్యారీ అవుతుంటే మనకి ఒకటే గ్రైండింగ్ వీల్ని మనం సో ఇక్కడ ఏంటి, సో ఇది వైడర్ గ్రైండింగ్ వీల్. సో ఇది రొటేట్ అవుతూ ఇలా ఫీడింగ్ ఇస్తున్నాం. సో ఏమవుతుంది, షార్టర్ వర్క్ పీసెస్కి ఒక్కసారి మొత్తం అంతా ఇదంతా గ్రైండింగ్ వీల్ కదా, ఒకసారి గ్రైండింగ్ జరిగిపోతుంది. బట్ దీంట్లో లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్కి అలా జరగదు. వర్క్ పీస్కి మూమెంట్ ఇవ్వాలి, లేదా గ్రైండింగ్ వీల్కి కూడా మనం ఫీడింగ్ ఇస్తాం. దిస్ ఈజ్ ప్లంజ్ గ్రైండింగ్. షార్టర్ వర్క్ పీసెస్కి ఇది యూజ్ చేస్తే, లార్జ్ సైజ్ వర్క్ పీసెస్కి ఇది యూజ్ చేయాలి. ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్. సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్లో ఉన్న 2 టైప్స్. దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్. ఓన్లీ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ని గ్రైండింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. మెషిన్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు సెంట్రలైజ్ మిషన్. అందుకనే మనం ఏంటి టు డెడ్ సెంటర్స్ పెడుతున్నాం, వర్క్ పీస్ని రొటేట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద డీటెయిల్ వర్కింగ్ ఆఫ్ ఏ సెంటర్ టైప్ సిలిండ్రికల్ గ్రైండర్స్.